చేసిందని చెప్పేసి అని అంటున్నారు. లేకపోతే ఇదేదో జగన్మోహన్ రెడ్డి చేయించినట్టు పోర్ట్రే చేస్తున్నారు. ఓకే ఓకే సార్, ఓకే ప్లీజ్ బాడి శంకర్ గారు కంక్లూజన్. నమస్తే ఫైనల్ గా కంక్లూజన్ ఇవ్వండి సార్. వెంకటేశ్వర గారికి, ముద్రగడ్డ గారి పద్మనాభం గారికి మాకు బెజవాడ నాయకులుగా మాకున్న సంబంధాలు చాలా ఎక్కువ. ఎప్పుడు వచ్చినా మా కజిన్ షాప్కి వచ్చి కూర్చొని రోజు మాట్లాడుతూ వెళ్ళేవాళ్ళు. ఏది వైకాపా గవర్నమెంట్ ఉన్నప్పుడు 2019 నుంచే జనసేనలో జాయిన్ అవుతాను అనుకొని ఆయన హైదరాబాద్ వెళ్ళి వాసిరెడ్డి యేసుదాస్ గారు వాళ్ళందరూ తీసుకొని వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వెళ్ళారు. ఇది నోట్ చేసుకోండి సార్ మీరు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు కలిస్తే పవన్ కళ్యాణ్ గారు ఒక హోటల్ చెప్పి అక్కడ కూర్చోమని చెప్పారు. వీళ్ళందరినీ ఓ 25 మంది వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు కారు ట్రాఫిక్ లో జామ్ అయిపోయింది. కేవలం 10 నిమిషాలండి. 10 నిమిషాలు లేట్ అయిందని వీరంతా కూడా బ్యాక్ అయ్యారు. 10 నిమిషాలే. మీరు నోట్ చేసుకోండి ఇది. వాసిరెడ్డి గారు వీళ్ళంతా అరే వెళ్ళిపోయారు ఏంటని మళ్ళీ ఫోన్ చేస్తే పద్మనాభం గారు వెళ్ళిపోయారు సార్, ఏదో పని ఉందని వెళ్ళిపోయారు అన్నారు. సరే నేను వారింటికే వస్తా, పద్మనాభ గారి ఇంటికే వస్తానని పవన్ కళ్యాణ్ గారు యేసుదాస్ గారు వీళ్ళందరికీ చెప్తే మళ్ళీ మేము ఫోన్ చేస్తే కళ్యాణ్ గారు ఫోన్ చేసి వస్తున్నా నేను రేపటి వచ్చినప్పుడు మేము పద్మనాభం గారి ఇంటికి వెళ్తాను నేనంటే వాసిరెడ్డి గారి ఇంట్లో పద్మనాభం గారు 5 రోజులు ఉన్నారండి రాకుండా. రానని భీష్మించుకున్నారు ఆయన. అంటే ఆయన మొండి పట్టుదల. మేము వెళ్ళలేదంటే చెప్తున్నా, మేము గౌరవించలేదంటే మీకు చెప్తున్నా. అందులో నేను కూడా ఒక వ్యక్తిని. ఆయన్ని ఎంత గౌరవించామో, ఎంత ప్రేమించామో, ఎంత గుండెల్లో పెట్టుకున్నామో మాకు తెలుసు. రాజీవ్ గాంధీ వచ్చి ఆయన ఇంటికి వచ్చి పరామర్శించి జాయిన్ చేసుకున్నాడు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పిలిపించుకున్నారు, వాళ్ళ తాడపల్లి పిలిపించుకున్నారు. అదే మన కిర్లంపూడి వెళ్ళినప్పుడు ఆయనకు వార్నింగ్ ఇచ్చినట్టుగా ఇచ్చాడు, బీసీలని కాపుల్ని బీసీల్లో చేర్చుకోమనండి. అది హెచ్చరిక కాదా? నువ్వు వస్తే నా దగ్గరికి రా, నీ ఇంటికి నేను రానని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళంతా కూడా పెద్ద సీన్ క్రియేట్ చేసుకొని వాళ్ళ ఓట్ల కోసం, కేవలం ఓట్ల కోసం ముద్రగడ్డ పద్మనాభం గారిని వాడుకుంటున్నారు శవరాజుకి. అరే అలా బాబాయ్ శవం మోయలేదు, ఇక్కడికి వచ్చి పాడి మోసాడంటే ఏంటి? ముందు అది తప్పేనా? ఆయన ఏదో అభిమానంతో పాడ మోస్తే అది కూడా తప్పే. మొయ్యపోతే మొయ్యలేదంటారు, రాకపోతే రాలేదంటారు, వస్తే ఓట్ల కోసం వచ్చాడంటారు. తప్పట్లేదండి, కాదండి మేము తప్పట్లా, ఇది రాజకీయం అంటున్నాం. తప్పట్లా, తప్పని మేమెందుకు అంటాం? ఓకే, ఎవరైనా ఆ పరిస్థితిలో ఉంటే ఎవరైనా మోస్తారు. ఓకే రైట్ రైట్ రైట్, ఎవరున్నా మోస్తారు అక్కడ. రైట్, వేల్పూర్ గారు ఉంటే. రైట్ శంకర్ గారు, సమయం లేదు, వేల్పూర్ గారు కంక్లూజన్ ఉంది సార్. సార్ ఒక్క విషయం సార్, ఇవన్నీ కూడా 40-50 సంవత్సరాలు జరుగుతున్నాయి. ముద్రగడ్డ పద్మనాభం గారికి మళ్ళీ కన్నాలేషన్ కానీ, పార్లమెంట్ గారు కానీ, బొత్స గారు కానీ, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ లో ఉండే వీళ్ళందరూ కూడా బలైపోయిన వ్యక్తులే. ఇదంతా సీక్రెట్ ఇష్యూ. ఎందుకన్నా అంటే పాపం గారు చేస్తున్నటువంటి నుంచి దగ్గర 40 సార్లు ఇంత సర్వీస్ చేస్తే ఆయన మరణా కూడా దాన్ని